పాలస్తీనా అనుకూల ఆందోళనలతో మరోసారి అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గత నెల 18న మొదలైన ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఆందోళనలు చెల్లారాయి. కానీ తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనలు తిరిగి ప్రారంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. యూనివర్సిటీ హెడ్ నివాసానికి విద్యార్థులు ర్యాలీ చేయడంతో దాదాపు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే గాజాపై మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్కు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు దాదాపు లక్షల మంది పాలస్తీనియులు తలదాచుకుంటున్న రఫా నగరంపైన దాడులకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా 34,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతు ఉపసంహరించుకోవాలంటూ అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికాలోని పలు యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. విద్యార్థుల ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు. దాదాపు దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అనేక యూనివర్సిటీలు విద్యార్థులను సస్పెండ్ చేశాయి. గత నెల 18న ప్రారంభమైన ఆందోళనలు తాజాగా మరోసారి ఉధృతమయ్యాయి. ఇప్పటికే అనేక యూనివర్సిటీలో ఆందోళనల శిబిరాలను పోలీసులు తొలగించారు. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి గుడారాల్లో వేసి నిరసనలు చేపట్టారు. తక్షణమే అమెరికా ఇజ్రాయెల్కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో యూనివర్సిటీలోకి రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ హెడ్ ఎలెన్ గ్రాండ్బర్గ్ నివాసం దగ్గర ఆందోళనకారులు మార్చి చేపట్టడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు నిలువరించారు. వెంటనే ఆందోళనలు విరమించాలని హెచ్చరించారు. యూనివర్సిటీ క్యాంపస్లో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేసిన విద్యార్థులు యూనివర్సిటీ హెడ్ గ్రాండ్బర్గ్ నివాసానికి ర్యాలీగా వెళ్లి అక్కడ పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా 50కి పైగా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టారు. మొదట న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రారంభమైన ఆందోళనలు అక్కడి విద్యార్థులను అరెస్టు చేయడంతో దేశం మొత్తం వ్యాపించాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు పెప్పర్ స్ప్రే, కారం చల్లడంతో పోలీసులు ఆందోళనకారులను రెచ్చగొట్టారు. ఇక ఈ ఆందోళనల్లో పాల్గొన్న 30 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిరంతరం యూనివర్సిటీ క్యాంపస్లో ఆందోళనతో మిగిలిన విద్యార్థుల క్లాసులకు ఆటంకం ఏర్పడుతుండటంతో పలువురు విద్యార్థులను సస్పెండ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. చికాగో యూనివర్సిటీ దగ్గర కూడా ఇదే రీతిలో నిరసన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్లో భద్రతాపరమైన ముప్పు తలెత్తడంతో పోలీసులను రంగంలోకి దింపినట్లు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే శాంతియుతంగా నిరసనలకు విశ్వవిద్యాలయం మద్దతు తెలిపింది. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో నిరసన ముగిసిన తర్వాత కూడా పాలస్తీనా అనుకూల విద్యార్థుల ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు అమెరికా విద్యా సంస్థలు ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకోవాలని, వారి కంపెనీల నుంచి అమెరికా వైదొలగాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో లేదా ఇజ్రాయెల్ సంస్థలతో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలు గాజాపై జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములుగా ఉన్నాయని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ఆందోళనలు యూనివర్సిటీల పాలసీలను ఉల్లంఘిస్తోందని నిరసనకారులను చెదరగొట్టి శిబిరాలు తొలగించేందుకు పోలీసులను పిలిపించాయని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. బైడెన్ ప్రభుత్వం వెంటనే ఇజ్రాయెల్కు సహాయాన్ని నిలిపివేయాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో జరుపుతున్న చర్చలు విఫలమవుతున్నాయి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, యూకేలోని చాలా యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి.